స్వామి, ఈ మధ్య పాప భీతి ఎక్కువ పట్టుకుంది, ఏదైనా పూజ చేయండి స్వామి. దాందేముంది, దివ్యంగా చేసేద్దాం. పాప నివారణ హోమం. నీకు పెళ్ళైందా? అయింది స్వామి. అయితే ఈ యాగం సతీ సమేతంగా చెయ్యాలి సుమి. స్వామి, సతీ సమేతంగా అవ్వదు స్వామి, ఒక్కరిని కూర్చొని చేస్తా. ఓరి మతిలేస్ మానవా, యజ్ఞ యాగాలు సతీలేస్ పత్రిక చేయకూడదురా. ఓరి తీర్థమైన తాగుతావా? థైరాయిడ్ నటిస్తా స్వామి. ఆగినట్టు నటించడమేంట్రా, బ్రెయిన్ లెస్ పడుతాయి. ఓరి చెప్పినవన్నీ హోమగుండంలో వేస్తావా? నేను వెయ్యను, మీకు వేయిస్తా స్వామి. నువ్వు వెయ్యాల్సినవి నేను వేయడం ఏంట్రా, మెదడ్లెస్ మూర్ఖ. ఓరి గుడికైనా వచ్చి చేస్తావా లేదా? లేదు స్వామి, ఇంట్లోనే గుడి సెట్టు వేసుకుంటా. అతవిది సతీ సమేతంగా చెయ్యవు, తీర్థము తాగవు, చెప్పినవి హోమగుండంలో వెయ్యవు. ఏ పండితుడు చెప్పారా ఇలా చేయమని? పండితుడు కాదు స్వామి, మా గగనన్న ఇలానే చేశాడు. సో మా అన్నని గుడ్డిగా ఫాలో అయిపోతున్నా. ఫాలో అవ్వాల్సింది ఆచారాలని, అన్నని కాదరా సెన్స్లెస్ సోమరి. నేను ఈ హోమం చేయలేను. స్వామి ప్లీజ్ స్వామి, సంభావన కొంచెం ఎక్కువ ఇస్తాను, చేయండి స్వామి. సంభావనకి కక్కుర్తపడి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కలేనరా ఆచారంలే సదముడా. ఉంటే అటు ఉండు, లేదా ఇటు ఉండు, లేకుంటే అటు ఇటు కాకుండా అద్దాపాతానికి పోతావు.